या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि पर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ కోతలు పోయేటువంటి ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చేయాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరే చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీకు కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమణ పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఇది గమనించగలరు. కర్కాటక రాశి వారికి జూన్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి గురువుని మనం తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారము మిథునంలో, వెనక రాశి అయినటువంటి మిథునంలో ప్రారంభమైంది. అక్కడ ఒక రోజు మాత్రమే ఉన్నారని చెప్పుకోవడం జరిగింది. మిగతా రోజులంతా 29 రోజులు జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. గురువు గోచార రీత్యా జన్మంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి చెడు ప్రవర్తన, చెడు ఆలోచనల వైపు ఎక్కువగా మలుతుంది. అంటే ప్రవర్తన చూపిస్తుంది. ఒకవేళ లొంగిపోయిన వాళ్ళు లొంగిపోతారు, లొంగన వాళ్ళు లోపల కుమిలిపోతారు. ఆ విధంగా ఇక్కడ చెడు వైపు ఆలోచనలు, చెడు వైపు ఆకర్షితులు అవటం అనేటటువంటిది మనం గమనించుకోవాలి. అక్కడ జన్మంలో 29 రోజులు ఆయన సంచారం. ఇక శుక్రుడు కూడా ఆయన మనకి వ్యయ స్థానంలో అంటే మిథునంలో ఒక 8 రోజులు ఉంటున్నారు. తదుపరి మనకి ఇక్కడ జన్మంలోకి వచ్చి 22 రోజులు ఉన్నారు. జన్మంలోనూ వ్యయంలోనూ కూడా శుభ ఫలితమునిచ్చేటటువంటి ఏకైక గ్రహము. జన్మంలో కూడా ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము శుభ ఫలితములు ఇవ్వజాలదు. అట్లనే వ్యయస్థానంలో కూడా శుక్రుడు తప్పితే ఏ గ్రహము కూడా గోచార రీత్యా శుభ ఫలితములు ఇవ్వజాలదు. ఇక్కడ శుక్రుడు కర్కాటక రాశి వారికి పూర్తిగా శుభుడు. అర్థమైందండి. అంచేత జన్మంలో ఉన్నాడు కాబట్టి మంచి ఆలోచన, మంచి ప్రవర్తన ఇవన్నీ ఉంటూ ఉంటాయి. చక్కగా ఈ విధంగా ఎవర్ గ్రీన్లా ఉంటారు. శుక్రుడి యొక్క అనుకూలత ఉన్నవాళ్ళు బాగా ఎప్పుడు ఎవర్ గ్రీన్లా ఉంటూ ఉంటారు. మాసిపోయిన గడ్డము, మాసిపోయిన బట్టలు వేసుకోవటము, తల కటింగ్ చేసుకోవటం, ఇట్లాంటి ఈ వికృతమైనటువంటి రూపానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. వాళ్ళు ఎప్పుడు నీట్గా ఉండాలనుకుంటారు, చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలనుకుంటారు. ఆ విధమైన ప్రవర్తన ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఏదో కళలో కొద్దిగా
కనీసం ప్రావీణ్యం లేకపోతే ప్రవేశం అలా ఉంటూ ఉంటుంది. ఒక్కోడు పాటలు నోట్లోనే హమ్మింగ్ చేసుకుంటూ ఉంటాడు, ఒక్కోడు వదిలిపెడితే విపరీతమైన డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటాడు. ఏవో మరి అది సశాస్త్రం కాకపోవచ్చు. కొంతమంది సశాస్త్రమైన నృత్యం నేర్చుకున్న వాళ్ళు అంటే కూచిపూడి, లైక్ భరతనాట్యం, కథకళి ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ సశాస్త్రమే. ఇకపోతే బుధుడు మనకి ఒక 22 రోజులు మనకి జన్మంలో సంచారం చేస్తున్నారు. అలాగే ఆయన గణక రాశిలో ప్రారంభమయ్యి అక్కడ 22 రోజులు, ఇక్కడ 8 రోజులు, వ్యయంలో 22 రోజులు, జన్మంలో 8 రోజులు. ఈ 2 స్థానాలలోనూ కూడా బుధుడు మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఆయన వలన జన్మల్లో ఉన్నప్పుడు మనకి చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు వస్తే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం అవుతుంది, ధన నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయాలు. ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు, ఈయన ధనానికి లోటు కలిగిస్తాడు. అలాగే నేత్ర వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ఇబ్బంది పెడతాడు. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి కేతు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ అది ఎందుకంటే ఆయుస్థానం. ఈ ఆయుస్థానంలో కొంత శుభగ్రహాలు ఉంటే కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. అంటే బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ 2 గ్రహాలు యోగిస్తాయి. మిగతా ఏ గ్రహాలున్నా యోగించవు. అందులో మరీ కొంచెం ఎక్కువ ఇబ్బంది కలిగించేటటువంటివి కుజుడు, రాహువు, కేతువు. కాబట్టి ఇందులో ఇప్పుడు రాహు ఉన్నాడు కాబట్టి దీంట్లో వల్ల పెద్ద దుఃఖం కలగటం కానీ, మనకి దుఃఖం కలగటం కానీ, లేదా మన వారు ఎవరికో పెద్ద కష్టం కలిగింది అనేటటువంటి దుర్వార్త వినడం కానీ, ధన నష్టం కలగటం కానీ, కొన్ని సందర్భాల్లో అవమానాలు, పరాభవాలు పొందటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అష్టమ స్థానంలో ఈ రాహు సంచారం వల్ల. ఇకపోతే భాగ్యస్థానంలో శని సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, దేవస్థానంలోకి వెళ్ళటం విషయంలోనూ, పుణ్యకార్యాలు చేయడం విషయంలోనూ ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా శని భగవానుడు భాగ్యస్థానంలో ఉండి కల్పిస్తూ ఉంటాడు. ఇకపోతే దశమ స్థానంలో కుజుడు ఒక 20 రోజులు, దశమ స్థానంలో కుజుడు 20 రోజులు కూడా వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేస్తాడు. తదుపరి ఏకాదశి స్థానంలో ప్రవేశించి ఒక 10 రోజులు ఉంటాడు. అక్కడ మాత్రం ఈ కుజుడు 10 రోజులు కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా లాభస్థానం అంటారు దాన్ని. అందుచేత మనకి ఏది ముట్టుకున్నా శుభ్రం ధనానికి లోటు లేకుండా చూసుకుంటాడు. అదే స్థానంలో ఆయనతో పాటుగా రవి కూడా ఉన్నారు. రవికి నిజానికి చెప్పాలంటే అది ఉచ్చస్థానం. ఇక్కడ స్థానాలతో పని ఏమి లేదండి. ఉచ్చస్థానమా నీచస్థానమా అనేటువంటి దాంతో పని లేదు. ఏ స్థానం అంటే ఇక్కడ 11వ స్థానం కాబట్టి ఆయన కూడా ఈ కుజుడు ఇచ్చేటువంటి ఫలితాన్ని, ఈ రవి కుజుడు ఇద్దరూ కూడా ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా అందులో నైపుణ్యం బయటపడుతుంది. నైపుణ్యం ద్వారా మరింత ఆదాయం పెరుగుతుంది. ఏదో ఒక పని చేసేవాడిని మనం, వాడు కూలి ఇచ్చాడు, లేదా కూలి కాకపోతే ఏదో దానికి రెమ్యూనరేషన్ ఇచ్చాడు, అది ఏదో చేసామంటే వాడు ఏదో ఇచ్చామన్నట్టు ఉంటుంది. వాడు అనుకున్న దానికంటే మన నైపుణ్యం మనకు ఉంది కాబట్టి ఆ పనిని మరింత గొప్పగా మనం చేస్తే, వాడికి నచ్చితే, వాడు మన దగ్గర 10 రూపాయలకే లేకపోతే 100 రూపాయలకో మాట్లాడిన వాడు మన పని వాడికి నచ్చి 100 అనుకున్నది 200 కూడా ఇచ్చి పంపిస్తారు. ఇంత చాలా బాగా చేసేవయ్యా అని మనకు ఒక అప్రిషియేట్ చేసి మనకు అక్కడి నుంచి ఈ విధంగా మనకు ఎక్స్ట్రా ధనం ఇచ్చేటటువంటి అవకాశం కూడా మనకి ఉంటుంది. ఈ విధంగా రవి కుజుడు ఇద్దరు కూడా పాక్షికంగానే ఆయన 15 రోజులు, ఈయన 10 రోజులు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ స్థానంలో గురువు ఒకే ఒక్క రోజు అని చెప్పుకున్నాము. తదుపరి 29 రోజులు కర్కాటకంలో అంటే జన్మంలోనే సంచారం చేస్తున్నారు. జన్మంలో కానీ అటు వ్యయ స్థానంలో కానీ గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. తద్వారా మనకి ఈ చెడు ఆలోచనలు, చెడు ఖర్చులు, చెడ్డ పనులకి డబ్బులు ఖర్చు చేయటం లాంటివన్నీ వ్యయ స్థానంలో ఉంటే అసలు చేతికి ధనమే అందకుండా చెడు ప్రవర్తన వైపు, చెడు ఆలోచన వైపు, మనకి అక్కర్లేని వాటి కోసం ధనాన్ని ఖర్చు చేయటము, ఇలాంటివన్నీ కూడా గురువు జన్మల్లో ఉండటం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో అంటే మిథునంలో 8 రోజులు, జన్మమైనటువంటి కర్కాటకంలో ఒక 22 రోజుల సంచారం. ఈ 2 స్థానాలను కూడా యోగిస్తున్నాడు కాబట్టి మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ధన లాభము,
అన్నీ ఉంటాయి. అలాగే జన్మంలో ఉన్నారు కాబట్టి మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకి శుక్రుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. శుక్రుడు కూడా మనకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ బుధుని కనుక తీసుకున్నట్టయితే మనకి వ్యయ స్థానంలో ఒక 22 రోజులు, జన్మంలో 8 రోజులు ఇక్కడ మనకి అనుకూలమైన ఫలితాలు అయితే రావట్లేదు. ఇది ఒకటి మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం. అయితే మొత్తంగా కర్కాటక రాశి వారికి శుక్రుడు పూర్తి అనుకూలుడు ఏమండి. అలాగే ఇక పాక్షికంగా రవి, కుజుడు పాక్షికంగా మాత్రమే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వీరు కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఎవరికి హామీలు ఉండటము, షూరిటీలు ఉండటం లాంటి పనులు చేయవద్దు. మీకు ఎంత ఆప్తమిత్రుడైనా, ఎవరైనా సరే, సొంత అన్నగారు కూడా కావచ్చుగాక, ఇదిగోరా బాబు నా దగ్గర ఇగో ఈ 10,000 ఉన్నా తీసుకుని పో, ఈ చారిటీగా ఇచ్చేయండి, వదిలిపోదు. 10 లక్షలు మీరు షూరిటీ పెట్టారనుకోండి, ఓ 10,000 ఇవ్వడానికి 10 లక్షలు తీర్చడానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? ఏం చేస్తాడు అతను? మీకు కావాలని చేయకపోవచ్చు, అతని పరిస్థితి, అతని గ్రహచార రీత్యా అతని పరిస్థితి తిరగబడిపోయింది. మీకు ఇవ్వాలి, సొంత అన్నే లేకపోతే సొంత తమ్ముడే లేకపోతే సొంత బామ్మర్దే ఇవ్వాలని మనసులో ఉంది. కానీ ఆ గ్రహ సంచార రీత్యా వాడి పరిస్థితి తిరగబడినప్పుడు ఏం చేస్తాడు? మేమాన్ని తిప్పేస్తాడు కిందకి. ఎందుకంటే సూటి మధ్యలో మీరు ఉన్నారు కదా, మీరు కూడా తిరగబడిపోతారు. అందుచేత వాటికి చాలా చాలా దూరంగా ఉండండి. ఇది గమనించుకోండి. శుభం భూయా.